నమస్తే వెల్కమ్ టు రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పసిడి పంటల కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు పసిడి పంటల కార్యక్రమంలో ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం, తీరుతెన్నులు, ప్రభుత్వ సహాయ సహకారాలు, మొక్కలతో ఆరోగ్య సంరక్షణ ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి గాంధీ గ్లోబల్ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు వివరిస్తారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ స్టూడియోలో మీతో పాటు ఇలా ప్లాట్ఫామ్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే ఈ రైతాంగానికి సంబంధించి ఎన్నో అంశాల మీద మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి మీ తరపు నుండి మీరు రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని అందివ్వండి. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో రీజనల్ క్రాప్స్ అని ఉంటాయి. అంటే ప్రాంతీయ పంటలు. అంటే అవి మన భౌగోళిక నైసర్గిక స్వరూపంలో వచ్చే పంటలు, వేల సంవత్సరాల నుంచి మనకు వస్తున్న పంటలు. అలాంటి పంటలన్నీ రైతులు ఏం చేస్తున్నారంటే సరైన డబ్బు వస్తలేదని చెప్పేసి మనం రీజన్ కానటువంటి క్రాప్స్ విత్తనాలు తెచ్చుకొని, అంటే మనకు సంబంధం లేనటువంటి బీటీ కాటన్ లాంటిది, తర్వాత మిర్చి లాంటిది, ఇలాంటివన్నీ గుంటూరు జిల్లాలో వస్తాయి, కానీ తెలంగాణలో రావు. కానీ తెలంగాణ భూభాగంలో ఏం చేస్తున్నారంటే డబ్బు వస్తుందని చెప్పి ఈ పత్తి పెడుతాం. పత్తి పెట్టినప్పుడు ఆ పత్తి కోసం కొట్టేటువంటి ఆ గడ్డి మందు వీటి వల్ల ఏమవుతుందంటే మొత్తం భూమి కంప్లీట్గా పాయిజన్ అయిపోతుంది, మట్టి. అంటే ఇది కాకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతీయులు చేస్తున్నటువంటి వ్యవసాయంలో అందరూ బాగా బతికిండ్రు, అందరూ అద్భుతంగానే ఉన్నారు. కాకపోతే ఇవాళ ఇది గ్రీన్ రెవల్యూషన్ అని ఏదైతే వచ్చిందో అది గ్రీన్ రెవల్యూషన్ కాదు, అది ఆల్రెడీ అది బ్లాక్ రెవల్యూషన్ అయిపోయింది. అంటే ఏదైతే హరిత విప్లవం అంటున్నారో అది హరిత విప్లవం కాదు, అది బొగ్గు విప్లవం అయిపోయింది. ఎందుకంటే మట్టి అనేది సజీవంగా ఉంటేనే కొంతకాలం అందులో మనం పంటలు పండించుకోవచ్చు, అమృతాన్ని పండించుకొని తినవచ్చు. కానీ మట్టి విషయం అయినాక ఆ భూమికి అనారోగ్యం వచ్చినాక, ఆ భూమికి అన్ని రకాల రోగాలు వచ్చినాక అందులోకి వెళ్ళి వచ్చే ప్రతి విత్తనం కానీ, ప్రతి పదార్థం కానీ, పండు కానీ, కాయ కానీ, గింజ కానీ పాయిజన్. కాబట్టి ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ ఇన్ని రకాల రసాయనాలు మనం భూమిలో పోసి ఏం సాధిస్తున్నాం అనే ఒక ప్రశ్న వేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం, భవిష్యత్ తరాలకు చాలా ముఖ్యం. ఇవాళ ప్రతి మనిషికి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, ఫైబ్రాయిడ్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. ఇవన్నీ వచ్చినాయంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? 100 సంవత్సరాల కింద లేవు, 50 ఏళ్ల కింద ఇంత లేవు. హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్లే 4 హాస్పిటల్ ఉన్నాయి 78, 80ల. ఒకటి ఉస్మానియా, ఒకటి చార్మినార్ హాస్పిటల్, ఇంకోటి వస్తే నిమ్స్, గింతే ఒక 3-4 హాస్పిటల్ ఉన్నాయి. ఈరోజు కరోనాలో మేము సర్వే చేస్తే ఏది హాస్పిటల్స్ని 7,700 హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అంటే 7,700 హాస్పిటల్ రావడం అనేది అభివృద్ధి కాదు కదా. హాస్పిటల్స్ లేకపోతే అభివృద్ధి, మనుషులు ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి. కానీ మనుషులు మొత్తం మనిషి నిండా 70 కిలోల 80 కిలోల మనిషి ఉంటే 80 కిలోల మనిషి నిండా మొత్తం 100 రోగాలు పెట్టుకొని కదులుతుంటే అది ఎట్లా అభివృద్ధి అయితే కాదు కదా. మనకు మెయిన్ ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలంటే, ఆరోగ్యానికి హాస్పిటల్లో ఆరోగ్యాన్ని ఇవ్వవు, బయట ఎవరు ఇయ్యరు ఆరోగ్యం. మీకు ఆరోగ్యం మీరు తినే ఆహార పదార్థం ఇస్తుంది, మీరు తీసుకునే ఆహారం ఇస్తుంది. మీరు తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో. మా భూమి ఎవరు దున్నుతుండ్రు? రైతు, అన్నదాత. ఆయన ఒక అన్నదాతనే కాదు, ఆయన ఆరోగ్య ప్రదాత కూడా కావాలి. అన్నదాత అయింది తప్ప రోగ ప్రదాత అవుతున్నాయి. ఎందుకు రోగ ప్రదాత అయింది ఆయన అంటే, ఇప్పుడు ఆ మట్టిలో మొత్తం విషయాలు పోస్తాం. ఎందుకు పోస్తున్నంటే పక్కోనికి ఎక్కువ వచ్చినాయి సార్ పైసలు, ఆ పక్కోనికి పత్తి పెడితే బాగా వచ్చినాయి, వాడు డబ్బు పెట్టి కారు తెచ్చింటే నువ్వు అంతవరకే చూస్తున్నావు. కొద్దిగా కేవలం ఈ యొక్క కారు కొన్నాడు, ఈ యొక్క 4 పైసలు వచ్చినాయని చూస్తున్నారు తప్ప మరి ఈ ఆరోగ్యాలన్నీ, భూమి ఆరోగ్యం అంతా నాశనమైందనేది రైతులు గమనిస్తారు కదా. కాబట్టి ముఖ్యంగా రైతులు కేవలం భూమిని కంప్లీట్గా కాపాడాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు రంగా భూమిలో ఎలాంటి కొన్ని అయితే ఆల్రెడీ బ్యాన్ చేసినటువంటి కెమికల్స్ కూడా వేస్తుంది రైతు. రౌండ్ అప్ అని ఒకటి ఉంటుంది, గడ్డి మందు. ఆ గడ్డి మందు అనేది అసలు దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని అమెరికా దేశంలో బ్యాన్ చేసారు, మన దగ్గర బ్యాన్ చేసి. బ్యాన్ చేసిన అమెరికాలో బ్యాన్ అయింది, కానీ ఇండియాలో బ్యాన్ చేసినా వాళ్ళు భూమిలో వేస్తారు. కాబట్టి ఇదంతా రంగా వ్యవసాయానికి ఏమవుతుందంటే ఈ యొక్క పదార్థాలన్నీ రంగా రకరకాల కెమికల్స్ వల్ల పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలకు 10 ఏళ్ల పిల్లలకు షుగర్ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయమే ఆరోగ్యం, వ్యవసాయమే అన్నదాత. కాబట్టి మనం అందరం తినే ఆహార పదార్థాలన్నీ భూమిలోకి వెళ్ళి వస్తున్నాయి. కాబట్టి ఆ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, పౌర సమాజం మీద ఉంది, రైతుల మీద ఉంది. ఇవాళ వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తల మీద ఉంది. ప్రతి అగ్రికల్చర్ అని మాట్లాడే వ్యక్తి మీద బాధ్యత ఉంది. అది చెప్పండి,
అంతేగాని లాభాలు ఏ లాభాలు తీసుకొని ఏం చేస్తావు లాస్ట్కు? లాభాలు వచ్చినాక ఏం చేయాలి? ఆ లాభాలన్నీ పోయి కార్పొరేట్ హాస్పిటల్ ఇవ్వాలి. ఇంట్లో నీ కోడలు డెలివరీ కావాలంటే కడుపు పోయాలి. కడుపు పోకుండా డెలివరీ కాలేదా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి డెలివరీలన్నీ అంత సహజంగా అయినాయి కదా, కాన్పులన్నీ సహజంగా అయినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఇది చాలా ఒక అజ్ఞానంతో కూడుకున్నటువంటి సైకిల్ తిరుగుతుంది మన సమాజంలో, మన మానవులలో. ప్రతిదీ డబ్బు 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 అని చెప్పేసి ఈ డబ్బు జబ్బు పట్టుకున్నది. దీంతో వ్యవసాయ రంగం వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు మంచిగానే పంటలు పండిస్తుండ్రు, పైసలు వస్తున్నాయి. కానీ మరి దాని తర్వాత వచ్చే ఫలితాలు ఏంది? దుష్ఫలితాలు. భూమి ఫలితం ఏంది? పర్యావరణం ఏంది? గాలి ఏంది? భూమిలో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా మొత్తం పోయింది కదా, భూమికి మేలు చేసేటువంటి బ్యాక్టీరియా మొత్తం నాశనం అయిపోయింది కదా. కాబట్టి ఇది ఆలోచించాలి. అయితే మీరు గాంధీ గ్లోబల్ ట్రస్ట్ అధినేతగా ఉన్నారు. ఈ మధ్య చాలా కార్యక్రమాలు కూడా చేపట్టుంటారు. అసలు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటో రైతన్నకి తెలియజేయండి. ఇవి మేము ఒకటే చెప్తున్నాం రైతులకు, మీరు తెలంగాణ ప్రాంతంలో వచ్చే పంటల్ని ఎన్నుకోండి, అవి కంపల్సరీ మీరు తినడానికి వేసుకోండి. అందులో మందులు వేయకండి. మందులు వేయకుండా మీరు స్వచ్ఛంగా ఇంత సేంద్రియ వ్యవసాయం ఉంటుంది. సేంద్రియం అన్నా, ఆర్గానిక్ అన్నా, ప్రకృతి అన్నా, ఇంకోటి అన్నా, ఏదన్నా అన్ని పదాలు పెట్టిరు తప్ప ఒకటే ఏందంటే నువ్వు అందులో కెమికల్ వేయకు. మట్టిలో నువ్వు రసాయనం వేయకుండా చేసింది అది పవిత్రమైనటువంటి వ్యవసాయమే. అపవిత్రం ఎప్పుడైతుంది? నీ జ్ఞానం ప్రయోగించి కంపెనీలకు వెళ్ళిస్తున్న కెమికల్స్ అందుకపోయి పంట ఎక్కువ వస్తుంది, హీల్డింగు. ఇప్పుడు సద్దకంకి 2 ఫీట్లు ఉండే సద్దకంకి 6 ఫీట్ల సద్దకంకి వచ్చింది. 6 ఫీట్ల సద్దకంకి బతకాలంటే భూమిలో ఉన్న సారవంతా గుంజాలి కదా. కాబట్టి ఇవంతా ఒక అశాస్త్రీయమైనటువంటి విపరీతమైన పోకడలు అంటారు, అబ్నార్మల్ వ్యవసాయ పద్ధతులు పోను. కాబట్టి రైతులకు ఏం చెప్తున్నానంటే, మీకు మునక్కాయలు ఉన్నాయి. ఇలా మునగ చెట్టు పెట్టుకుంటే మీకు ఒక కాయ వచ్చి 10 రూపాయలు మార్కెట్లో అమ్ముతారు. ఒక్క చెట్టుకు 300 కాయలు కాస్తాయి, అంటే 3000 రూపాయలు వస్తాయి. ఇట్లాంటి క్రాప్స్ అన్ని కరేపాకు, మునగాకు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ భూభాగంలో ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఈ మునగ కరేపాకు విపరీతంగా వస్తుంది. దీంతో పాటు నీకు కందులు వస్తాయి. కందులు 10,000 రూపాయలు క్వింటల్ ఉంది. పత్తికి అంతే ఉంది. కానీ పత్తి వల్ల 1,00,000 రూపాయల నష్టం జరుగుతుంది. 10,000 నీకు వచ్చింది క్వింటల్కు, కానీ 1,00,000 నష్టం అయిందా? ఆ భూమి కానీ ఇదంతా కానీ ఆ భూమి దేనికి? మళ్ళీ ఆ భూమిలో ఏదైనా పెడితే అందులోకి వచ్చిన పదార్థం ఏదైనా ఉంటే తిన్న వాళ్ళంతా అదే. అంటే అందరం తినేది మట్టే. ప్రతి ప్రాణి తినేది మట్టి. అంటే మట్టిని చేసుకొని కూరగాయల రూపంలో, గోధుమలో, కందులో తింటున్నాం మనం. కానీ ఆ మట్టే విషయం అయినాక మనం విషయం కలుపుకొని తింటున్నాం కదా. కాబట్టి ఇలాంటి ప్రాంతీయ పంటలు వేసుకున్నట్టయితే రైతులు అద్భుతంగా వాళ్ళు బాగుంటారు, సమాజం బాగుంటుంది. సమాజం వల్ల ఈ అనారోగ్యాలు రావు అని చెప్పి గాంధీ ఇయ్యాల చెప్పలే. 100 ఏళ్ల కింద 1930లో గాంధీ వ్యవసాయం ఒకటి ప్రకృతి వ్యవసాయం అని ఆయన అద్భుతంగా ఒక 100 పేజీలు రాసిన ఆయన రాసుకున్న బుక్కులలో. రైట్. అయితే మీరు ఎవరైతే రైతులు ఉంటారో, రైతు దంపతులకు, అలాగే కొంతమంది రైతాంగం అయితే వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమాలు చేస్తారని మేము విన్నాం. సో వాళ్ళకి మీరు ఎలా సన్మానం చేస్తారు? ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయదారు, అంటే ప్రకృతి అంటే ఎలాంటి కెమికల్ లేకుండా, రసాయనాలు లేకుండా, విషాలు లేకుండా చేసేటువంటి వ్యవసాయదారులను మేము సెలెక్ట్ చేస్తాం. చేసి ఆ సెలెక్ట్ చేసినటువంటి దాంట్లో ఒక్క రైతుకే కాకుండా దంపతుల్ని మేము కొత్త ప్రయోగం ఏం చేసినామంటే, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ తరఫున రైతులకు పుడమిపుత్ర అవార్డులు అని పెట్టినాం. ఎవ్రీ ఇయర్ ఇస్తాం. ఈ సంవత్సరం కూడా ఇస్తాం. నెక్స్ట్ పుడమిపుత్ర అవార్డ్స్ అని పెట్టాం. ఇది 2 రాష్ట్రాలకు వెళ్ళి ఎవరైతే ఆ మట్టిని నమ్ముకొని ఈ మట్టిని మనం నష్టం చేయొద్దు, పర్యావరణం నష్టం చేయొద్దని ఏ రైతులైతే వాళ్ళు 6 కాలాలు కష్టపడి పంటలు పండించి ఆ పంట ప్రజలకు ఇస్తుండ్రో, అంటే సమాజానికి మేలు చేస్తుండ్రు, భూమికి మేలు చేస్తుండ్రు, అలాంటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను తీసుకొచ్చేసి ఒక్కరిగా దంపతులు ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళకు మేము సన్మానం చేస్తే వాళ్ళకు కొద్దిగా ప్రోత్సాహం అన్నట్టు. అయ్యో మమ్మల్ని గుర్తించారు కదా, అంటే మమ్మల్ని గుర్తించారు కదా, అంటే కెమికల్ వ్యవసాయం కాదు, విష వ్యవసాయం కాదు, అమృత వ్యవసాయం చేసే మేము మమ్మల్ని ఒక సంస్థ గుర్తించింది. గాంధీ సంస్థ అంటే చాలా గొప్పది, దేశం వల్ల ప్రపంచం వల్ల. మహాత్మా గాంధీ ఫౌండేషన్ అంటే అలాంటి సంస్థ మేము ఏం చేస్తామంటే ఆ రోజు అన్నాలు పెడతాం, ఆ రోజు వాళ్ళకి సన్మానం చేస్తాం, భార్యాభర్తలకు దండలు మార్పిస్తాం. ఈ విధంగా వ్యవసాయదారులకు పుడమిపుత్ర అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తాం. దీనివల్ల వాళ్ళకి చాలా ఉత్సాహం ఉంది, వాళ్ళు ఇంకా ముందుకు పోతున్నారు. రకరకాల వ్యవసాయాల్లో పాత పద్ధతులు తీసుకొని అద్భుతంగా సక్సెస్ఫుల్గా పంటలు పండిస్తున్నారు. దానికి డిమాండ్ ఉంది. ఆ ప్రకృతితో పండించిన పంటలకు, టమాటాలకు 150 రూపాయల కిలో ఉంటుంది. అదే కెమికల్ టమాటా అయితే 30 రూపాయల కిలో. అది ఈ విధమైనటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఈ వ్యవసాయదారులకు చేస్తుంది. రైట్. రాజేంద్ర రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు చాలా మంది రైతులను చూసుంటారు. కొంతమంది అమాయకంగా ఏదైతే మార్కెట్లోకి వస్తున్నాయో ఈ పిచికారీ చేసే విధానంలో కానీ, తర్వాత
కల్తీ విత్తనాలు అనే విషయంలో కానీ మోసపోతూ ఉంటారు. అది కేవలం విద్యా లోపం వల్ల మాత్రమే సంభవించేవా, లేదంటే దీనికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతంగా? ఖచ్చితంగా రైతులకు విద్య ఉండాలి. విద్య చదువుకున్న రైతులు చాలా లాభంలో ఉంటారు. చదువు అనేది చాలా గొప్పది. చదువుకుంటేనే వాళ్ళకు ఎక్కడ మోసం జరుగుతుంది, ఎక్కడ మోసం చేస్తలేరు తెలుస్తుంది. చదువుకోనప్పుడు వాళ్ళకి ఏది తెలియదు పాపం. ఆ విధంగా ఇప్పటిదాకా మోసపోయారు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లలు, రైతు పిల్లలు బాగా చదువుకుంటుండ్రు. వీళ్ళకు కూడా తెలుస్తున్నాయి, అన్ని టీవీలు, యూట్యూబ్ ఛానల్ చూస్తుండ్రు. కాబట్టి వాళ్ళు చదువుకొని ఉండాలి. రైతులకు అవేర్నెస్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది. చాలా స్వచ్ఛంద సంస్థలు వచ్చేసి జిల్లాలలో తెలంగాణ 33 జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల కూడా వ్యవసాయదారులకు ఏం పంటలు పెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కానీ వాళ్ళు పండించినటువంటి పంట కూడా అమ్ముకుంటే కరెంటు బిల్లు ఉంటుంది కదా, దానికి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే అసలు మనం ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా. రాత్రి 9 అయితే అన్ని ప్రాణులు పండుకుంటాయి, తెల్లవారుదాన్ని 4 గంటలకు లేస్తాయి. మనం రాత్రిపూట మేము పనిచేస్తాం అనేటువంటి విధానంలో ఏమైతే అంటే నీ శరీరం ఖరాబ్ అయిపోతుంది, నీ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటే కరెంటు ఉచితంగా ఇస్తూ ఉంటున్నాం. కరెంటు ఉచితం అనేది ఏంటంటే ప్రభుత్వం కొంటది. ప్రభుత్వం ఎంత కొంటది? 10,000 కోట్లు 20,000 కోట్లు కూడా. 10,000 కోట్లు 20,000 కోట్లు ఎవరివి? ప్రజలు. కాబట్టి నేనేమంటున్నా, మీరు అట్లా కొని ఇవ్వకండి, అది అశాస్త్రీయమైన మెథడ్. అది మరి ఎట్లా ఇవ్వాలండి అంటే ఇప్పుడు సోలార్ ఉంది. సోలార్లా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరూ సోలార్ అనేది ప్రజల్లో వచ్చేసింది. ఇవాళ సోలారు అగ్రికల్చర్కి వచ్చింది, ఇంటికి వచ్చింది. కాబట్టి మీరు అది ఇస్తే ఏమైందంటే ఒక్కసారి పెట్టుబడి, అది 2 లక్షలు పెట్టుబడి పెడితే అక్కడ బోర్ పాయింట్ నడుస్తుంది, అది సోలార్తోని కరెంటు మోటార్ నడుస్తుంది. 1 లక్ష రూపాయల 50,000తో ఇల్లుకు కరెంట్ వస్తుంది. ఒకటేసారి పెట్టుబడి. 100 సంవత్సరాల దాకా అది ఎట్లుంటుంది? ఉచితం. అది అంటే ఆ రైతుకు లాభం వస్తుంది. ఎట్లా లాభం వస్తుంది? మళ్ళీ కరెంటు డిపార్ట్మెంట్కి ఎక్సెస్ కరెంటు వాళ్ళకి పోతే వాళ్ళే ఇతర రైతుకి ఇస్తారు. బిల్లులు రైతులు మనం కడుతున్నప్పుడు ఇండ్లల్లో మనం కాదు కట్టేది. మనం సోలార్ పెట్టుకొని మనం వాడుకొని ఎక్సెస్ కరెంటుని వాళ్ళకు గ్రిడ్కు పంపిస్తే ఆ గ్రిడ్కు పోయినటువంటి యూనిట్లను లెక్క చేసి వాళ్ళు బిల్లు నెలగానే మనం చెప్పాలి వాళ్ళకు, మా బిల్లు మాకు పంపించండి కరెంట్ వాళ్ళని కదా. అది కదా, అది ఎట్లా వస్తుంది? సోలార్ అనేది సూర్యుని ద్వారా వస్తుంది. మరి సూర్యుడికి ఏమైనా ఫీజు కడుతున్నాను, ఏమైనా పైసలు అడుగుతున్నా, ట్యాక్స్ అడుగుతున్నా? అసలేదు కదా. అదొక సైన్స్ కదా, అదొక గ్రీన్ ఎనర్జీ కదా. ఆ గ్రీన్ ఎనర్జీ అంత అద్భుతంగా ఉన్నప్పుడు అసలు బొగ్గు తీయడమే చాలా తప్పు. భూమిలోకి వెళ్ళి బొగ్గు తీయడం తప్పు. ఆ బొగ్గు తీసిన ఇంకా పర్యావరణం దెబ్బతింటుంది. తీసిన బొగ్గును కాల్చడం రెండో తప్పు. కాల్స్తే దాంతో ఇంకా పర్యావరణం దెబ్బతింటుంది. ఇక కాల్చిన బొగ్గుని కరెంటు తయారు చేసి అమ్మడం, కొనుక్కొచ్చుకోవడం మూడో తప్పు. నేనంటున్నా ఉచితం అనేది ఇట్లా చేయండి. సోలార్ అద్భుతమైనటువంటి నేచర్ ఇచ్చిన ఎనర్జీ. దాని ద్వారా మీరు రైతులకు ఇచ్చి ఇళ్ళకి ఇస్తే ఇలా ప్రభుత్వానికి ఎంత ఒత్తిడి తగ్గుతుంది? చాలా. అంటే ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు మిగిలినట్టు కదా. మిగిలితే హాయిగా ఉండొచ్చు కదా ప్రభుత్వం. ప్రజలు కూడా హాయిగా ఉంటారు కదా, మా కరెంట్ మాకు వస్తుంది, మాకే 4 పైసలు వస్తుంది, నెలకు ఒక 2,000-3,000 డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకు రిటర్న్ వస్తుంది, ఎందుకంటే మా కరెంటు వాళ్ళకి ఇచ్చాం కదా. అది ఇది సైంటిఫిక్. ఇది అంటే దీన్ని ఏమంటారు గాంధీ? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. దీన్ని సుస్థిరమైనటువంటి అభివృద్ధి అన్నారు. ఇప్పుడు జరుగుతుంది బొగ్గు తీయడం అస్థిరం, తీసిన బొగ్గును కాల్చడం రెండో అస్థిరం, కాల్చిన బొగ్గును కొనుక్కోవడం మూడో అస్థిరం. ఇది ఎట్లా? ఏది కరెక్ట్ ఇలా? కాబట్టి మనం సోలాలి. ముఖ్యంగా మనుషులకు ఆరోగ్యాలు అనేది, ఆరోగ్యం అనగానే హాస్పిటల్ గుర్తొస్తుంది అందరికీ, ఇంట్లో ఉండే వాళ్ళకి. ఆరోగ్యం అనేది హాస్పిటల్ గుర్తురావడం శాస్త్రీయం కాదు, సైంటిఫిక్ కాదు, అది అన్సైంటిఫిక్. అది ఆరోగ్యం అనేది ఎట్లొస్తుంది? ఆహారం ద్వారా వస్తుంది. నువ్వు మంచి అమృతం, నువ్వు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఉంటుంది. నువ్వు అంతా విషమే తింటున్నారు కదా, విషయాలు తిని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడం అది ఒక కోరిక, తప్పు కోరికనే. కాబట్టి ఈ యొక్క ఆరోగ్యానికి 4 కోట్ల మందికి సంబంధం ఎక్కడుంది? వ్యవసాయానికి ఉంది. వ్యవసాయం ఎవరు? రైతన్నకు ఉంది. కాబట్టి రైతన్నలు మొట్టమొదలు మారి అందులో వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషాహారం తినే దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు జెర్సీ ఆవులు ఉన్నాయి, మన దేశీవాళి పాలంటాం. ఆవులు అంటే చదువుకున్న పిల్లలకి ఎవ్వరికి ఆవులు తెలియదు. భారతీయ ఆవులు ఎవరు అంటే ఆడ ఒకటే చెప్తాడు, జెర్సీ సార్, మా ఊర్లో జెర్సీ ఆవు ఉందట. నేనంటున్నా జెర్సీ ఆవులు కావు కదా, హెచ్ఎఫ్ ఆవులు కావు కదా, అవి జనుమార్పిడి చేసినటువంటి జంతువులు. అది పాయిజన్, అది హార్మోన్స్. అవి ప్రపంచ శాస్త్రవేత్తలే చెప్పినారు. ఎప్పుడైతే జీన్ మాడిఫైడ్ జరుగుతుందో, అది వెజిటబుల్ కావచ్చు, అది ప్రాణి కావచ్చు, జీన్ మాడిఫైడ్ జరిగిన ప్రతి వస్తువు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిన ప్రతి పదార్థం ఉండగా పాయిజన్. ఇది సైన్స్ చెప్తుంది. కాబట్టి ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు మనం అశాస్త్రీయమైన విధానంలో విధ్వంసం చేసి మనం ఎందుకు డెవలప్మెంట్ అనాలి? విధ్వంసం ఎప్పుడు డెవలప్మెంట్ కాదు. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇది ఉండాలి. మూడోది విద్యలో ఏముంది? ప్రభుత్వ పాఠశాలలన్నీ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ.
ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఎంత జాగా ఉందంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది. వాటిని డెవలప్ చేయండి. వాటిని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బడ్జెట్ తగ్గిపోతుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే గురుకుల పాఠశాల పేరు మీద మొత్తం రెంట్కి తీసుకున్నారు బిల్డింగ్. రెంట్ తీసుకోవడం అంటే వ్యాపారం. మళ్ళీ దానికో స్కీము, దానికో స్కామ్. అట్టొద్దు. మీకు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు స్కూల్స్ నడుస్తున్నాయి. హై స్కూల్లో ఇప్పుడు ప్రతి ఊర్లో మీరు చూడండి 5 ఎకరాలు ఉంటుంది గవర్నమెంట్ స్కూల్, 10 ఎకరాలు ఉంటుంది. అది గవర్నమెంట్ స్కూల్ భూమి. అది వాటిని కాపాడండి. అందులో మీరు ఏమైనా పెట్టండి. 15 ఎకరాలు పెడితే యూనివర్సిటీ ఇస్తామని అంటున్నారు యూజీసీ వాళ్ళు. 15 ఎకరాల భూమి ఉంటే యూనివర్సిటీ. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రలో 15 ఎకరాలు ఉన్నటువంటి హై స్కూల్స్ కొన్ని వందలు ఉన్నాయి. 20 ఎకరాలు ఉన్నటువంటి హై స్కూల్స్ గవర్నమెంట్ స్కూళ్ళకి అంత భూమి కేటాయించరు ఆనాడు 100 సంవత్సరాల కింద. వాటిని మనం తీసుకోవాలి. ఇంకోటి విద్యార్థుల గుణంగా చదువుతో పాటు కంపల్సరీ 2 రోజులు పొలం వల్ల చూపించాలి. వ్యవసాయము, తర్వాత పరిశ్రమలు, ఆ తర్వాత వైద్యం, భారతీయ వైద్యం, దేశీయ ఆవుల గురించి అన్నీ. అంటే వాళ్ళకి ఏవి ఇష్టమైతే ఒక 2 డేస్, 7 రోజులు పొద్దున నుంచి రాత్రి వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో కాకుండా 2 రోజులు వాళ్ళకి ఖచ్చితంగా పొలం మీద మీకు ఏమి ఇష్టం ఉంటే అది చూసుకుంటారు. మీకు ఏమి ఇష్టం ఉంది, వ్యవసాయం చేస్తారా, ఆవులు తాగుతారా, లేదంటే ఏమైనా పరిశ్రమలు పెడతారా, ఖాదీ లాంటిది, నూనె పరిశ్రమ పెడతారా, అంటే మన నూనె చేసే గింజలు ఎట్టుంటాయి, కుసుమలు ఎట్టుంటాయి, పల్లీలు ఎట్టుంటాయి, నువ్వులు ఎట్టుంటాయి, తర్వాత అవి ఎట్టుంటాయి, మన సన్ఫ్లవర్ గింజలు ఎట్టుంటాయి, మనమే చూపించండి. భారతీయ స్వదేశీ విత్తనం అంటే ఎప్పుడే కానీ గాంధీ ఏమంటాడు, స్వదేశీ అంటాడు. స్వదేశీ అంటే భారతదేశ భూభాగంలో నీకు వచ్చినాయే కరెక్ట్ సైన్స్. అది అభివృద్ధి. కాబట్టి నువ్వు నీ దేశం యొక్క విత్తనాలు తీసుకో. నువ్వు విదేశీ విత్తనాలు తెచ్చేందుకు వస్తావు. విదేశీ విత్తనాలు తెచ్చేస్తేవి అవి మొలకపోతే ఆ మందాయి వస్తవి. మొత్తం సమాజవంతంగా ఇట్లా రివర్స్లో ప్రయాణం చేసేసి ఇదంతా ప్రభుత్వాల మీద పడడం, ప్రభుత్వాల విధంగా వాళ్ళు ఏం చేయాలో తోయకపోవడం. ఏంటన్నా ఒకసారి మీరు ఫ్రీ అంటున్నారు కదా, ఉచిత విద్యుత్ శక్తి అంటున్నారు, ఉచితమైన కరెంట్ ఇస్తాం. ఉచితమైన కరెంటు సోలార్ నుంచి రబ్బా, అది శాశ్వతం. అది 100 years ఇంకా అతన్ని మీ జోలికి రాడిగా, ఆ రైతు కానీ ఇంటి అయినా కానీ. ఇంకా వాళ్ళే అమ్ముతారు. ఇంకా అమ్మమంటే అదంతా బయట దేశాలకు అమ్ముకోండి. మనకు సూర్యుడు తెలంగాణలో 360 రోజులు ఉంటే 300 రోజులు ఇక్కడ సన్లైట్ ఉంటుంది. మనది ఇంకో రాష్ట్రంలో ఉండదు. ఈ రాష్ట్రంలో అంత సన్లైట్ ఎందుకు, దక్కన్పీఠ భూమి. కాబట్టి ఇంత మంచి విజ్ఞానాన్ని మహాత్మా గాంధీ 100 ఏళ్ల కిందనే ఆయన విద్య ఎట్టుండాలి, వైద్యం ఎట్టుండాలి, వ్యవసాయం ఎట్టుండాలి, పరిశ్రమలు ఎట్టుండాలి, పర్యావరణం ఎట్టుండాలి, అదేవిధంగా ఇంధన వనరులు ఎట్టుండాలి. ఇప్పుడు చెట్లు ఉన్న చెట్లు కొట్టేయకపోతే సరే, అడవులలో ఉన్న చెట్లు కానీ పొలాలు ఉన్న చెట్లు కొట్టేయద్దు. అయితే ఈ రైతాంగానికి ఆకుకూరల యొక్క ప్రాధాన్యత ఎంతవరకు అవసరం అవుతుందన్నది తెలియజేయండి. మీకు నోరి దత్తాత్రేయుడు అని ఒక డాక్టర్ ఉంటారు, ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ డాక్టర్ అంకాలి. అంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి 206 దేశాలకు ఆయన రోజు ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతులకి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. సమయం లేదు ఆయనకు. అంత గొప్ప ఆయన మన తెలుగు ఆయన నోరి దత్తాత్రేయుడు. ఆయన ఒకటే చెప్తాడు, భారతదేశానికి ఉన్న వరం ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కలనే మనకు అద్భుతమైనటువంటి ఎన్నో వజ్ర వైడూర్యాలు అన్నటువంటి అంత విలువైనటువంటి ఔషధ గుణాలు అటువంటి మొక్కలు మన ఇంటి చుట్టాలు ఉంటాయి, చుట్టుపక్కల ఉంటాయి, వేస్ట్ ప్లేస్లో మొలుస్తుంటాయి. ఆ ఆకుకూరలు తినడం వల్లనే మనకు చాలా రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ, తర్వాత యాంటీవైరస్ వస్తుంది, మనకు బాగా రోగ నిరోధక శక్తి వస్తుందని చెప్పేసి నోరి దత్తాత్రేయుడు చెప్పాడు. అది ప్రపంచ దేశాలకు లేదా వసతి, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆకుకూరలు బాగా దొరుకుతాయి. ఎస్. అయితే మీరు రైతుల్లో చైతన్యవంతం తీసుకురావడానికి కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అట్ ద సేమ్ టైం సన్మాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీకు గాంధీ ట్రస్ట్ గ్లోబల్ అధినేతగా ఉన్న మీకు రైతుల నుండి కానీ మిగతా వారి నుండి కానీ ఎలాంటి స్పందన వస్తుంది? మొత్తం 2 రాష్ట్రాల పరంగా ప్రజలందరూ బాగా ఫాలో చేస్తారు గాంధీ సంస్థల యొక్క కార్యక్రమాలని. మేము చేస్తున్నటువంటి యొక్క వ్యవసాయ రైతులకు సన్మానం, తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా సన్మానం చేసినాం. అంటే అందులో సెలెక్టెడ్, అంటే వాళ్ళు కేవలం వేరే పని చేయకుండా ప్రభుత్వ టీచర్ ఉండి వాళ్ళు కంప్లీట్గా పిల్లల్ని తీర్చిదిద్దడం, అలాంటి ఉత్తమ ఉపాధ్యాయులను కూడా సెలెక్ట్ చేసి మేము వాళ్ళ కూడా గురు పూజోత్సవం చేసినాం. ఎట్లయితే రైతు పూజోత్సవం చేసినామో అట్లా గురు పూజోత్సవం చేసినాం. ఈ విధమైన ఈ 6-7 అంశాల మీద మేము బాగా పనిచేస్తున్నాం. అందులో ఈ రైతులకు ఎందుకు పడ్డామంటే వ్యవసాయం ముఖ్యమైనది. ఒక వ్యవసాయంతో ఎంతో నష్టం, ఒక చైన్ మొత్తం పోయింది. అంటే వ్యవసాయం పంటలతో దెబ్బతినడం, ప్రజలంతా నష్టపోవడం, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినడం, ఆ తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్ పోవడం, హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ అక్కడ డబ్బులు కోట్ల రూపాయలు వసూలు చేయడం, మళ్ళీ ఇది ఏముంది మరి తిరిగి చూస్తే మళ్ళీ 7.5 అయితే అన్నీ ఉన్నాడు. కానీ అట్లా కాకుండా ఒక దగ్గర మనం చేస్తున్న ప్రయాణం తప్పని చెప్పేసి యూటర్న్ తీసుకొని మేము చెప్తున్నాం వాళ్ళ. ఇప్పుడు రైతులలో చాలా మార్పు వచ్చింది. రైతులు అద్భుతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తారు. అమెరికాకి వెళ్ళి వచ్చినటువంటి భార్యాభర్తలు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మేము చేసిన కార్యక్రమం ఇంకా మార్పు వచ్చింది సమాజం. ఈ మధ్యకాలం మీరు చూడండి, కరోనా తర్వాత అద్భుతమైనటువంటి ఆరోగ్య అవగాహన వచ్చేసింది. అందరికీ యోగా చేయడం,
తర్వాత ప్రకృతి అంటే నేచర్లో జ్యూసులు తాగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాకింగ్ చేయడం. ఇంకోటి ఆరోగ్యంగా ఏంటంటే శారీరక శ్రమ లేకుండా ఉంటే కూడా అనారోగ్యం అవుతుంది. శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలి. అది మెయిన్ సూత్రం. నువ్వు ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు చెయ్యి, కానీ ఆ తిన్న విషయంలో బయటకు పోవాలంటే చెమట 1-2 లీటర్లు వెళ్ళాలి. కాబట్టి ఇది కంపల్సరీ ఉండాలి ఆ శారీరక శ్రమ. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి రావాలి. ఒక కుటుంబం ఒక యూనిట్, ఆ ఇంటికి వెళ్ళి స్టార్ట్ కావాలి. ఇప్పుడు వచ్చింది మార్పు, కరోనా తర్వాత బాగా వచ్చింది, ఇంకా రావాలి మార్పు. ఇంకా ప్రకృతి వ్యవసాయం పెరగాలి. ప్రకృతి వ్యవసాయం మందు అసలు ప్రభుత్వాలు ఉండగా ఈ పెస్టిసైడ్స్ కంపెనీలు ఉన్నాయి, ఏవి క్రిమి సంహారక మందులైన, అవి క్రిమి సంహారక మందులు కాదు, అవి డైరెక్ట్ మనుషుల సంహారక మందులే. అవి క్రిమి సంహారక మందులు నువ్వు అమ్ముతున్నావు, అవేమో మనిషి సంహారక మందులై కూర్చున్నాయి ఆ భూమిలోకి పోయి. కాబట్టి అవన్నీ బ్యాన్ చేయండి. ఏ మందులైతే పాయిజనై ఉన్నాయో అవన్నీ బ్యాన్ చేయండి. తర్వాత విపరీతమైనటువంటి మట్టిలో పోసుకోం సంచులు యూరియా అని, గ్రోమర్ అని, పొటాషియం అని తప్పు కదా. అది అన్సైంటిఫిక్. అది ఇప్పుడు మీకు ఐరన్ తగ్గింది, ఐరన్ గోళ్ళు మిగితే ఐరన్ వస్తుంది. మీకు ఏమన్నా అట్లా చెప్పిండంటే అది అంత వానంత మూర్ఖులు లేడు, మిగిలిన వాళ్ళు మనంత పిచ్చోళ్ళని లేవు. ఐరన్ అనేది నువ్వు తినే ఆహారం వల్ల తీసుకోవాలి. భూమిలో మనం వేసేటువంటి గోపేడ, గోమూత్రం, తర్వాత ఎన్నో రకాలు వచ్చినాయి. ఇప్పుడు ఎంతోమంది బయలుదేరిండు. ఆ కాదర్వాలి బయలుదేరిండు 20 ఏళ్ళ సంది పాపం అదే పని చెప్తుండు కాదర్వాలి. అదేవిధంగా ఆయన ఎవరు సుభాష్ పాలేకర్ 20-30 ఏళ్ళ సంది ఆయన అదే పని పెట్టిండు. అది చెప్పి పొద్దున్న లేచి రాత్రి దాకా చెప్తూ చెప్పబట్టే కొంత మార్పు వస్తుంది. ఇక మా గాంధీ సంస్థలు మేము ఫీల్డ్ మీద కలిగినాం కాబట్టి ఇట్లా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అయినా ఖరాబ్ అయిన భూమికి ఏం చేయాలి, మేము ఏం చెప్తాం, పుట్టమని తీసుకొని దాన్ని వాటర్లో పెట్టు, గోమూత్రం తీసుకో, గోపేడ తీసుకో, పుట్టమనం, ఈ 3 కలిపేసి ఒక 10,000 లీటర్ల నీళ్ళ వాటర్ హౌజ్లో కలిపేసి ఆ నీళ్ళు భూమి మీద కొట్టు, తోడైపోతుంది. అప్పుడు ఆ భూమి ఏదైతే చెడిపోయిందో మంచిగా అవుతుంది. అంటే గుడ్ బ్యాక్టీరియా వస్తుంది. అంటే నీకు సింపుల్ లాజిక్ చెప్పిన పాలల్లో అదే ఇంత తోడేయంగానే ఏమవుతుంది, మల్టిపుల్ అయిపోతుంది బ్యాక్టీరియా. అదేవిధంగా మంచిగా చేయాలని భూమిని అనుకుంటే ఈ పుట్టమట్టి, ఈ గోమూత్రము, గోపేడ 10,000 లీటర్లు పోసి కలిపెట్టు. ఆ తర్వాత అది తీసి కొట్టు భూమికి. ఎకరానికి ఒక 100-500 లీటర్లు కొట్టు. అట్లా 10 ఎకరాలు కొట్టు. అద్భుతమైనటువంటి 3 సార్లు 4 సార్లు కొడితే నీకు ఆ భూమి యొక్క స్వరూపమే మారిపోతుంది. నువ్వు పోసిన విషయాలని పోతాయి, చచ్చిపోతాయి. కాబట్టి ఇది చేయాల్సిన అవసరం. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చిన గాంధీ, ఆయన ఇచ్చినటువంటి ఏదైతే సిలబస్ ఉందో అంత గొప్ప అది ప్రపంచ దేశాలన్నీ ఫాలో అవుతున్నాయి. ఆయన గాంధీని హీరోగా చూస్తున్నారు వాళ్ళు. మనమే గాంధీని చాలా అసలు గాంధీ అంటే ఏందో తెలియకుండా, గాంధీ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, గాంధీ అంటే అసలు ఏంది, ఆయన కుటుంబం ఏమైంది, ఆయన పిల్లలు ఏమైంది, ఆయన భార్య ఏమైంది, ఈ దేశం కోసం అది ఏం అసలు లేదు. నేనేమంటే అది ఇక ఆ సబ్జెక్ట్ పోను, ఏది స్వాతంత్రం అది ఆయనే చెప్పిండు, స్వాతంత్రాన్ని నాకు సంబంధం ఏం చెప్పిండు. నేనేమైనా కానీ మళ్ళీ ఇండిపెండెంట్ అయిన దేశం ఎట్లా బతకాలనో, విద్య ఎట్టుండాలి, వైద్యం ఎట్టుండాలి, వ్యవసాయం ఎట్టుండాలి, పరిశ్రమలు ఎట్టుండాలి, పర్యావరణం ఎట్టుండాలి, ఇంధన వనరులు ఎట్టుండాలి, కుటుంబ వ్యవస్థ ఎట్టుండాలి, ట్రూత్ నాన్ వైలెన్స్ని ఎట్లా ఫాలో చేయాలి, సత్యాన్ని అహింసని మీరు జీవితంలో పెట్టుకున్నప్పుడు అద్భుతమైన సంతోషం, అద్భుతమైనటువంటి ఆనందం, మీరు శాంతిగా బతకగలుగుతారు సమాజం అని చెప్పి ఇంత విజ్ఞానం ఇచ్చినటువంటి గాంధీ అదేదో చెప్తా నేను. కాబట్టి గాంధీ ఆ పొలిటికల్ నేను చెప్పను, కాబట్టి ఆ పొలిటికల్తో మనకు సంబంధం లేదు, కాబట్టి అది అవసరమే లేదు. ప్రజలకు కావాల్సింది ఇదే. కానీ ఇది కూడా చెప్పాలి. 70 ఏళ్ళ సంది గాంధీ రాసినటువంటి 100 వాల్యూమ్స్ ఆయన బుక్స్, 1వ నెంబర్ నుంచి 100వ నెంబర్ వరకు ఒక్కొక్క వాల్యూమ్లో 1000 పేజీలు ఉంది. ఒక వాల్యూమ్లో 1000 పేజీలు అంటే 100 వాల్యూమ్లు అంటే ఎన్ని పేజీలు, కనీసం 1,00,000 పేజీలు. 1,00,000 పేజీల విజ్ఞానాన్ని ఆయన పెట్టిపోయాడు. అందుకనే వాళ్ళు ఉత్తగానే చెప్పలే. ఐన్స్టీన్ లాంటి వాడు, టాల్స్టాయ్ లాంటి వాడు, జాన్ రస్కిన్ లాంటి వాడు, బెర్ట్రాండ్ రస్సెల్ లాంటి వాళ్ళు ఉట్టి చెప్పలే. ఆ మహానుభావుడు ఆయన ప్రపంచంలో శాస్త్రవేత్త లేడు, ఆయనే చేస్తాడు అంతే. మేము అంతుతుంది అన్నాడు. ఐన్స్టీన్ చెప్పాడు అట్లాంటి మనిషి లేడని చెప్పాడు. ఐన్స్టీన్ అంటే ప్రపంచానికే పెద్ద ఆరాధ్యుడు, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆయన. వాళ్ళంతా అట్లా మెచ్చుకుంటే మనమేమో గిట్లా. ఇది పోయిన గాంధీ గురించి ఏమైనా చదివినరా ఇప్పుడు మాట్లాడేటోడు అంటే ఈ పుస్తకాలు చదవాలి కదా, ఈ 100 పుస్తకాలు చదవడు, ఏదో ఒకటి తిట్ట అనాలి అంటే అయిపోతుంది అంతే. అది దాంతో మనకు వచ్చేది పోయలేదు, వాడు తిడిచి వచ్చేది లేదు, నీకు పోటీతో వచ్చేది లేదు. పోడినా రాదు, తిట్టినా. ఆయనకి ఎప్పుడు ఆత్మశాంతి ఇస్తుంది గాంధీ కంటే ఆయన చెప్పిన పనులు. ప్రకృతి వైద్యం చేయరా, ప్రకృతి వైద్యం ఎందుకు భారతీయుల కంటే ₹1 ఖర్చు కాదు. నువ్వు ఇగో ప్రకృతిలో ఈ వస్తువులు ఉన్నాయి, తెల్లగల్జేరు ఉంది, నెలవేము ఉంది, నెల ఉసిరి ఉంది, అర్జునం ఉన్నాయి, ఇవన్నీ మొక్కలు ఉన్నాయి, ఈతోనే వస్తుంది. తర్వాత నువ్వు తినే ఆహారం పండ్లు తిను, కాయగూరలు తిను, మంచిగా మాంసాహారం జోలికన్నా కాయగూరలతో ఆకుకూరలతో తీసుకోండి, నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీకు రోగం వచ్చినా పోతుంది. ఇంత గొప్పగా ఆయన వైద్యం మీద ఒక పుస్తకమే రాసిండంటే, ఒక డాక్టర్ చెప్పాల్సిందంతా ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా చెప్పిండు. ఆయన వ్యవసాయం మీద చెప్పిండు, ఆవుల మీద, గోవు మీద చెప్పిండు. గొప్పగా గోవు మీద, దేశీ గోవు చాలా గొప్పది,
దాని పాలు, దాని పెరుగు, దాని వెన్న, దాని నెయ్యి, దాని యొక్క మజ్జిగ తాగండి, మీకు సగం రోగాలు పోతాయని చెప్పి. అది వాస్తవంగా కూడా సైంటిఫిక్గా చూస్తుంది. రీసెంట్గా నేను టెస్ట్ చేయించిన ఆవు పాల మీద, ఏది మన విమ్టా ల్యాబ్లో 27,500 రూపాయలు తీసుకున్నాను నా ఆవులు, దేశీ ఆవులు తీసుకొని చెప్పిండు, ఇది చాలా గొప్ప క్వాలిటీ సార్, దీన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాం మేము, 1 లీటర్ 300 రూపాయలు ఇస్తాం మేము, 2,000 లీటర్లు మీరు సప్లై చేస్తారని అడిగాను. నేను ఒక 20 లీటర్లు వస్తాయి నాకు 2,000 లీటర్లు అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ యొక్క దేశీ ఆవులని రైతులకు ఇచ్చినట్టయితే ఆ రైతులు ఒక 10 ఆవులు పెట్టుకుంటే ఇదే కంపెనీడు 300 రూపాయలు కొంటున్నాడు కదా, ఓ 10 లీటర్లు అయితే 3,000 రూపాయలు అవుతాయి పర్ డే. అంటే ఇంతకు మించిన డబ్బు ఇంకే పంటలు రాదు, ఏ పంటలు రాదు. కాబట్టి నాకేమొచ్చింది కాన్సెప్ట్ అంటే, ప్రభుత్వాలు ఇది తీసుకొని రైతులందరికీ దేశీ ఆవులు ఇచ్చి, బాబు మీరు దానివల్ల ఏం లాభం, రైతు 300 రూపాయల లీటర్ అమ్ముకొని వాడు బాగుపడతాడు, ఆ తర్వాత గోవు యొక్క పేడ గోమూత్రంతో భూమి బాగుపడుతుంది, తర్వాత ఈ పాలన్నీ 1,00,000 లీటర్ల పాలు హైదరాబాద్కు 10 లక్షలు 20 లక్షల లీటర్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇస్తే, వాళ్ళు తెచ్చి ఇక్కడ వస్తే హైదరాబాద్లో ఉన్న 1,30,00,000 మంది ఈ పాలు తాగిన వాళ్ళు ఒక 6 నెలల సగం రోగాలు పోతాయి. అంత గొప్ప సైంటిఫిక్ రిపోర్ట్ ఇచ్చిండు అతను, విమ్టా ల్యాబ్ అయినా 16 అంశాలల్లో. కాబట్టి నేనేమంటున్నా, ఇంత గొప్ప జ్ఞానం ఉండి, ఇంత గొప్ప జ్ఞానం గాంధీ ఇచ్చిండు, దాన్ని ఎందుకు మనం వాడుకుంటలేము అంటే ఇది ప్రజల లోపమే. ఎవరెందుకు చెప్తారు, ఎవరో వచ్చి ఏమో చేయాలి ఎంతసేపు, అట్లా నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పిండు గాంధీ, డిపెండెంట్ కావద్దను, స్వదేశీ నుంచి స్వావలంబన రా, నువ్వు సెల్ఫ్ సస్టైన్గా. ఇది ఇంత గొప్ప ఒక దీన్ని ఏమంటారు, ఒక మేనిఫెస్టో. ఇది ఎవరికి, ఇది పీపుల్స్ మేనిఫెస్టో అంటే ప్రజల యొక్క మేనిఫెస్టో, ప్రజల కోసం చెప్పింది గాంధీ. ఇక ఇంత గొప్పగా ఆయన ఇచ్చిన దాన్ని మనం వాడుకోవాలని చెప్తాం. మీరు రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి, ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలంటే కనుక ఏ విధంగా సంప్రదించాలి? మీ ఫోన్ మా నెంబర్ ఉంటుంది 9494151919, గున్న రాజేందర్ రెడ్డి. మాది ఆల్రెడీ ఆశ్రమం ఉండగా ఇబ్రాహీంపట్నం ఉంది, ఇబ్రాహీంపట్నంలో వినోబా గ్రామం అంటారు, రామచంద్ర ప్రకృతి ఆశ్రమం. అక్కడ ఈ 6 అంశాల మీద మేము ప్రయోగాలు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి వినోబా ఆశ్రమం 100 ఎకరాలలో ఉంటుంది. అక్కడ మేము ఈ నేచురోపతి క్యాంపులు పెడుతున్నాం, ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తున్నాం, తర్వాత వ్యవసాయం మీద వీటన్నిటి మీద చేస్తున్నాం. సో చాలా మంచి అమూల్యమైన విషయాలు రైతాంగానికి, అలాగే ప్రజలకు కూడా ఉపయోగపడే ఎన్నో అంశాల మీద ఇంత క్లుప్తమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో ఇది ఇవాల్టి పసిడి పంటల కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.